ఫ్రెండ్స్, నేను మీ పద్మాని. ఈరోజు మీకోసం సూపర్ టేస్టీ ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ కర్రీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుందాం. చిన్న వంకాయలు, అల్లం వెల్లుల్లి, చెక్క లవంగం, జాపత్రి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటాలు, శనగపిండి, చింతపండు గుజ్జు. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ముందుగా వంకాయలు 4 వైపులా కట్ చేసి పెట్టుకున్నాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వంకాయలు కొంచెం కొంచెంగా వేసుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్లో కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని పక్కన పెట్టుకుందాం. వంకాయలు బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం, పక్కన పెట్టుకుందాం. ఇలా గోల్డెన్ కలర్లోకి రావాలి వంకాయలు ఫ్రై చేసుకున్నవి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం కరివేపాకు వేసి తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టిన మసాలా వేసి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు అవసరమైనంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయలు కూడా వేసి ఆ మసాలాలో బాగా కలపాలి. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి 5-6 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. ఆయిల్ పైకి తేలే వరకు ఇలా కుక్ చేయాలి. ఆయిల్ పైకి తేలిందంటే మనకి కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. సూపర్ టేస్టీ ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీ, రోటీ, రైస్తో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.